హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇటువంటి పాత ఫ్యాన్స్ ఉంటాయి కదా, అంటే ఒక 5-6 సంవత్సరాలు కానీ 6-7 సంవత్సరాలు కానీ కొన్న ఫ్యాన్స్ ఉంటాయి. వాటికి మనము రెగ్యులేటర్స్ ఊకే కరెక్ట్ స్టెప్పులు అంటే ఉంటే హై అవ్ కావడం కానీ లో కావడం కానీ ఇట్లా జరుగుతుంటాయి రెగ్యులేటర్స్. మనం ఊకే రెగ్యులేటర్స్ మార్చుకుంటూ ఉండాలి. మనము ఇలాంటప్పుడు మనకు ఇవి అమెజాన్లో ఒక కిట్ దొరుకుతుంది. మీరు ఈ రిమోట్ లేని ఫ్యాన్లకు రిమోట్ చేసుకోవచ్చు. లేకపోతే రిమోట్ ఫ్యాన్ కావాలన్నప్పుడు మీరు 3-4 వేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు అలా కాకుండా నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే మీకు శుభ్రంగా ఇది ఎలక్ట్రానిక్ రిమోట్ తోటి ఫ్యాను 8 స్టెప్పులతోటి మీకు ఇది దొరుకుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను, మీరు కూడా తీసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది చూడండి, ఇది నేను అమెజాన్లో తెప్పించాను. ఇది 499 రూపీస్. ఇది దీంతో పాటుగా మనకు ఒక రిమోట్ వస్తుంది, అలాగే ఈ రెగ్యులేటర్ వస్తుంది. మీరు మామూలు రెగ్యులేటర్ ప్లేస్లో దీన్ని పెట్టి ఫిక్స్ చేసి కనెక్షన్ ఇచ్చేసి దీన్ని ప్రెస్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. దీంట్లో కనెక్షన్స్ సింపుల్గా ఉంటాయి, దీంట్లో ఏం లేదు. ఒకటి మామూలుగా ఫ్యాన్కి ఇచ్చే న్యూట్రల్ ఒకటి దీనికి ఇచ్చేయాలి. అలాగే ఒకటి ఫ్యాన్కి పోయే కనెక్షను ఇది. నెక్స్ట్ ఫ్యాన్ నుంచి మనము పవర్ ఇచ్చే కనెక్షన్, 3 కనెక్షన్స్ ఉంటాయి దీనికి. దీంట్లో మీకు కావాలంటే 2 లైట్లు, ఒక ఫ్యాను, ఇట్లా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మీకు అమెజాన్లో దొరుకుతాయి, ఇవి మీరు కొనుక్కోవచ్చు. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. మనము పవర్ సేవ్ అవుతుంది, అమౌంట్ సేవ్ అవుతుంది. నేను చూపిస్తాను ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో చూడండి. ఇది నేను ఈ బోర్డులో ఫిక్స్ చేశాను. చూడండి, ఇది చూడండి. ఇది స్టార్టింగ్, ఇది మనకు ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది మీకు విత్ డిస్ప్లే కూడా వస్తుందన్నమాట. ఇది థర్డ్ స్టెప్, ఇది చూడండి. ఇది 4th స్టెప్, ఇది 5th స్టెప్, ఇది 6th, ఇది 7th. దీంట్లో 8 మోడ్స్ ఉంటాయి. మీరు ఈ 8 మోడ్స్లో ఫ్యాన్ని నడిపించుకోవచ్చు. ఇది చూడండి, 8th మోడ్లో నడుస్తుంది. నేను ఇప్పుడు ఈ రిమోట్ తోటి తగ్గిస్తున్నాను. చూడండి, డౌన్ అయిపోతుంది. మనకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్కు మనము దీన్ని సెట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత కొంచెం ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్నా చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇది లాస్ట్ స్టెప్, 1వ స్టెప్. నేను రెగ్యులేటర్లకు అమౌంట్ పెట్టి నాకు ఇవి అమెజాన్లో దొరికినాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. మీరు కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇది చూడండి, ఇలా మనము చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. దీనికి రిమోట్ వస్తుంది, ఈ రెగ్యులేటర్ వస్తుంది. దీన్ని మాన్యువల్ మోడ్గా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. మామూలుగా ఎప్పుడైనా రిమోట్ ఖరాబ్ అయినా కూడా ఈ ఆప్షన్స్ తోటి మనం సెట్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. మాన్యువల్గా చేసుకోవచ్చు. రిమోట్ ఒక్కోసారి పోయినా కూడా మనం దీన్ని నడిపించుకోవచ్చు. చాలా బాగుంది. చూడండి, నేను స్పీడ్ తగ్గిస్తున్నాను. అలాగే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాటి గురించి సమగ్రమైనటువంటి నాలెడ్జిని మీకు సింపుల్గా, అంటే ఎవరింట్లో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో నా వీడియోలో నేను చూపిస్తాను. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ గురించి మీకు చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.